హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టైమ్ టు ట్రావెల్. సో ఇవాళ మళ్ళీ ఒక కొత్త ప్రయాణంతో మీ ముందుకు వచ్చేసాం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్కి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి ప్లీజ్. ఎందుకంటే మన ఛానల్లో ట్రావెల్, ఎమోషన్స్, ఫన్, మెమరీస్ అన్నీ ఉంటాయి. సో ఇంకెందుకు ఆలస్యం, రైడ్ స్టార్ట్ చేద్దాం. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో ఫ్రెండ్స్, కొన్ని ప్రయాణాలు ఎలా ఉంటాయంటే కొత్త ప్రదేశాలను చూడడానికి కాదు, మనల్ని మనం వెతుక్కోవడానికి. ప్రతి రోడ్డుకు ఒక కథ ఉంటుంది. సో ఈరోజు ఈ కథలో నా ప్రయాణం కూడా ఒక భాగమైంది. ఎందుకంటే జీవితం చాలా బిజీగా, చాలా శబ్దంగా, చాలా అలసటగా మారిపోయింది. అందుకే ఎక్కువగా ఆలోచించకుండా ఆ బైక్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే కొన్నిసార్లు ఒక లాంగ్ రైడ్ మనసుకి కావలసిన థెరపీ అవుతుంది. ఇది కేవలం ఒక ట్రావెల్ వ్లాగ్ కాదు, భావోద్వేగాలతో నిండిన ఒక ప్రయాణం. మీకు తెలుసా గైస్, పెద్దవాళ్ళం అవుతున్న కొద్దీ జీవితం కూడా మారిపోతూ ఉంటుంది. చిన్నప్పుడు సంతోషం ఉచితంగా దొరికేది. ఇప్పుడు మాత్రం మనశ్శాంతి కూడా చాలా ఖరీదైపోయింది. బయట నవ్వుతూ లోపల ఎన్నో యుద్ధాలు చేస్తూ బ్రతకడం ఇప్పుడు అందరికీ అలవాటైపోయింది. కొన్నిసార్లు శరీరం కాదు, మనసే ఎక్కువగా అలసిపోతూ ఉంటుంది. అప్పుడు జనం మధ్య కంటే ఈ రోడ్ల మధ్య ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అవునా కదా? కామెంట్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే రోడ్లు మనల్ని జడ్జ్ చెయ్యవు, కేవలం ముందుకు తీసుకెళ్తాయి. చుట్టూ చూడండి, ఈ చెట్లు, ఈ గాలి, ఈ ప్రకృతి ఎంత ప్రశాంతంగా ఉందో. ప్రకృతి ఒక మాయ లాంటిది. ఎవరు అర్థం చేసుకోలేని బాధను కూడా నిశ్శబ్దంగా తగ్గిస్తుంది. ఇలాంటి ప్రదేశాల్లో బైక్ రైడ్ చేస్తూ ఉంటే మీకున్న టెన్షన్స్ కానివ్వండి, ఏదైనా డెడ్లైన్స్ ఉంటే అవి కానివ్వండి, ప్రాబ్లమ్స్ కానివ్వండి, సో ఇవన్నీ కొంతసేపు మీరు మర్చిపోతారు ఈ నేచర్లో మీరు డ్రైవింగ్ చేస్తూ ఉంటే. అట్లీస్ట్ ఆ కొద్దిసేపు అయినా జీవితం చాలా సింపుల్గా అనిపిస్తూ ఉంటుంది. సో మీరు కూడా ఇలాంటి ట్రై చేస్తూ ఉండండి. ఎందుకంటే కొన్నిసార్లు మనం ప్రశాంతత కోసం ఒక చిన్న ప్రయాణం కూడా చేయాల్సి వస్తుంది. ప్రతి బాధ బయటికి కనిపించదు. ఎందుకంటే కొంతమంది బయటికి నవ్వుతూ ఉంటారు, కానీ లోపల మాత్రం చాలా బాధపడుతూ విసిగిపోతూ ఉంటారు. అండ్ కొంతమంది మన జీవితాన్ని వదిలి వెళ్ళిపోతారు. కొంతమంది ఉంటారు, కొంతమంది వెళ్ళిపోతారు. కానీ వాళ్ళ జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ మనతోనే ఉన్నట్టు ఉంటాయి. ఎందుకంటే నిజం చెప్పాలంటే కొన్ని రోడ్లు ఎలా ఉంటాయంటే మర్చిపోవాలనుకునే మనుషుల్ని కూడా గుర్తు చేస్తూ ఉంటాయి. కానీ జీవితం ఒక విషయం చెప్పింది, ఎంత బాధ ఉన్నా ముందుకు వెళ్ళాల్సిందే. లైక్ ఈ బైక్ లాగా. ఎందుకంటే బైక్లో మనం ఎప్పుడు ముందుకు వెళ్తూనే ఉంటాం. ఒకవేళ ఇది ఆగిపోతే ప్రయాణం కూడా ఆగిపోతుంది. సో ఈ బైక్ లాగే మనం ఎప్పుడు ముందుకు వెళ్తూనే ఉండాలి. ఎంత బాధ ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మనం ముందు వెళ్ళక తప్పదు. సో అందుకే జీవితం ఎంత కష్టమైనా ముందుకు సాగాలి. సో ప్రయాణాన్ని ప్రత్యేకంగా మార్చేది ఏమిటో మీకు తెలుసా? డెస్టినేషన్ కాదు, జ్ఞాపకాలు. ముఖ్యంగా ఫ్రెండ్స్తో చేసే రైడ్స్. ఇప్పుడు నేను నా ఫ్రెండ్స్తో చేస్తున్నా కదా, అలాగా. సో ఆ నవ్వులు, టీ బ్రేక్స్, చిన్న చిన్న ఫైట్స్, హెల్మెట్లో జరిగే మాటలు, ఒకరోజు ఇవన్నీ అందమైన జ్ఞాపకాలుగా మారిపోతాయి. ఒకసారి మీరు కూడా తలుచుకోండి, మీ ఫ్రెండ్స్తో స్పెండ్ చేసిన టైం కానివ్వండి, ట్రిప్కి వెళ్ళిన టైం కానివ్వండి. సో ఇవన్నీ మనకు ఒక జ్ఞాపకాలుగా మిగిలిపోతూ ఉంటాయి. సో ఏళ్ళ తర్వాత రోడ్డు గుర్తుకు లేకపోవచ్చు, కానీ ఆ ఫీలింగ్ మాత్రం ఎప్పటికీ గుర్తుంటుంది. మన నిశ్శబ్దాన్ని కూడా అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే జీవితం కొంచెం ఈజీగా అనిపిస్తుంది. సో ఒంటరిగా ప్రయాణించడంలో ఒక ప్రత్యేకమైన ప్రశాంతత ఉంటుంది. సో మొదట్లో ఒంటరితనం బాధగా అనిపిస్తుంది, కానీ తర్వాత అదే ప్రశాంతతగా మారిపోతుంది. సో ఫ్రెండ్స్ ఉంటేనే వెళ్ళాలి, లేకపోతే ఎవరైనా జతలో ఉంటే మాత్రమే వెళ్ళాలి అనేది ఏం పెట్టుకోకుండా సో ఒంటరిగా ప్రయాణించడం స్టార్ట్ చేయండి. దాంట్లో డెఫినెట్గా ఫస్ట్ టైం మీకు
ఎలోన్గా ఫీల్ అయినా డెఫినెట్గా ఒక ప్రత్యేకమైన ప్రశాంతత మీకు దొరుకుతుంది. సో ఎవరు లేని సమయంలో మనల్ని మనం అర్థం చేసుకోవడం మొదలవుతుంది. సో మనం ఏంటో, మనం ఎలాంటి వాళ్ళమో, మనం ఏం చేయాలో మనకు మనమే అర్థం చేసుకోవడం స్టార్ట్ చేస్తాం. లైక్ మన తప్పులు, మన కలలు, మన భయాలు. సో ఈ ప్రయాణంలో ఎక్కడో ఒక చోట మనసు నెమ్మదిగా హీల్ అవుతుంది. ఈ రైడ్ సోషల్ మీడియా కోసం అయితే అస్సలు కాదు. నా మనసుకి కొంచెం ప్రశాంతత కోసం నేను మీకు ఇవన్నీ చెప్తున్నా. కొన్ని బెస్ట్ కన్వర్జేషన్స్ మనకు ఈ రోడ్లకి మధ్యనే జరుగుతాయి. ఎందుకంటే మనం మాట్లాడుతున్నది వీడియో చూసేవాళ్ళు చూస్తారు. అండ్ ఈ రోడ్డు మనం మధ్య ఈ రోడ్డుకి మనకు మధ్య జరిగే కన్వర్జేషన్ ఈ రోడ్డుకి మాత్రమే తెలుసు, అండ్ మీరు చూసే వాళ్ళకి. సో జీవితం కూడా ఈ రోడ్డు లాంటిదే. కొన్ని దారులు చాలా సాఫీగా ఉంటాయి, కొన్ని చాలా ప్రమాదంగా కూడా ఉంటాయి. కొన్నిసార్లు దారి తప్పిపోతాం, కొన్నిసార్లు పడిపోతాం కూడా. కానీ ప్రతి కష్టమైన దారి మనకు ఏదో ఒకటి నేర్పుతుంది. జీవితం కష్టం అనిపించినప్పుడు ఆగిపోవద్దు. ఈ బైక్ లాగా ముందుకెళ్తూనే ఉండు. ఒకవేళ మీరు కార్ నడుపుతుంటే ఆ కార్ లాగా ముందుకు వెళ్తూనే ఉండు. స్పీడ్ బ్రేకర్స్ వచ్చాయని చెప్పేసి స్లో అవుతాం. అలాగే లైఫ్లో కొన్ని కష్టాలు వచ్చినప్పుడు స్లో అవుతాం. కానీ ఏదో ఒక రోజు మనకి ఒకటి నేర్పుతుంది. జీవితం కష్టం అనిపించినప్పుడు మాత్రం ఆగిపోవద్దు. అవసరమైతే కొంచెం నెమ్మదిగా వెళ్ళు. ఎందుకంటే అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి. అప్పుడు వచ్చినప్పుడు మనం ఎలా నెమ్మదిగా స్లో చేసుకుంటామో బైక్ని, అలానే కొంచెం జీవితం కూడా స్లో అవుతుంది. సో డోంట్ వరీ, కొంచెం విశ్రాంతి తీసుకోండి ఇఫ్ పాసిబుల్. కానీ పూర్తిగా మాత్రం వదిలేయొద్దు. ఎందుకంటే అందమైన గమ్యాలు ఎప్పుడు కష్టమైన దారుల తర్వాతే వస్తాయి. సో మీరు ఎంత కష్టంగా దారులు మీరు దాటుకుంటూ వెళ్తే నెక్స్ట్ మీకు వచ్చే గమ్యాలు అంత అందంగా ఉంటుంది. సో జీవితం కూడా అంతే. ఇప్పుడు కష్టాలు ఉన్నాయని చెప్పేసి మీరు అక్కడే ఆగిపోతే సో మీకు నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ లైఫ్ని మీరు మిస్ అవుతారు. సో ఎక్కడ కూడా మీరు ఆగొద్దు, వెళ్తూనే ఉండండి, ట్రై చేస్తూనే ఉండండి. సో ఈరోజు ఈ ప్రయాణం ఇక్కడితో ముగిసిపోయిన జీవితం అనే ప్రయాణం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది. సో గైస్, ప్రయాణించండి, నవ్వుతూ ఉండండి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. ముఖ్యంగా ఎప్పుడు ముందుకు సాగుతూ ఉండండి. ఎందుకంటే ఒకరోజు ఈ కష్టాలు, ఈ రోడ్లు అండ్ ఈ జ్ఞాపకాలు అన్నీ ఒక అందమైన కథగా మారిపోతాయి. రాత్రి రోడ్లు పగటి రోడ్ల కంటే చాలా నిజాయితీగా ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ శబ్దం ఉండదు, ఎక్కువ మంది ఉండరు. మన ఆలోచనలు మాత్రమే మనతో ప్రయాణిస్తాయి. సో మన కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారనే విషయం ప్రతి ప్రయాణాన్ని మరింత విలువైనదిగా మారుస్తుంది. సో ఎంత దూరం వెళ్ళినా చివరికి మనసు వెళ్ళేది ఇంటికే. సో ప్రతి మనిషి జీవితంలో ఒక గమ్యం ఉంటుంది. కొంతమంది త్వరగా చేరుకుంటారు, కొంతమంది ఆలస్యంగా చేరుకుంటారు. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఆగిపోకుండా ప్రయాణించడం. సో కొన్ని ఫీలింగ్స్ని మాటల్లో మనం చెప్పలేం. అవి లైక్ ఈ గాలి, ఈ రోడ్లు, ఈ ప్రయాణం మాత్రమే అర్థం చేసుకుంటాయి. సో ఒకరోజు ఈ వీడియోని నేను మళ్ళీ చూస్తాను, అప్పుడు గుర్తొస్తుంది ఈ రోడ్ల మీద నేను కేవలం ప్రయాణించలేదు, నన్ను నేను మళ్ళీ కనుగొన్నాను. సో జీవితం చాలా చిన్నది గైస్. కాబట్టి మనసు కోరుకున్న ప్రదేశాలకు వెళ్ళండి. మీకు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్ళండి, బైక్ రైడ్ చేయండి. సో మనసు కోరుకున్న వాళ్ళతో వెళ్ళండి, మీకు ఇష్టమైన వాళ్ళతో వెళ్ళండి. ఎవరైతే మీతో కంఫర్ట్గా ఉంటారో, ఎవరితో అయితే మీరు వెళ్ళాలనుకుంటున్నారో సో వాళ్ళతో డెఫినెట్గా వెళ్ళండి.
ముఖ్యంగా సంతోషంగా ఉండడానికి కారణాలు వెతకండి. సో కొంతమందికి ఇది కేవలం బైక్ మాత్రమే. కానీ నాకు మాత్రం ఇది ఎన్నో జ్ఞాపకాలను మోసుకెళ్ళిన సహచరుడు. సో గాయ్స్, వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. డెఫినెట్గా మీకైతే ఒక మోటివేషను కానివ్వండి, లేకపోతే మీరు ట్రావెల్ చేయాలనో కానివ్వండి, సో ఏదో ఒక ఫీలింగ్ అయితే మీకు డెఫినెట్గా మీకు ఒక కాన్ఫిడెంట్ ఇస్తుంది. సో వీలైతే మీరు కూడా ట్రావెల్ చేయడానికి ట్రై చేయండి. సో మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా, ఎలాంటి మీరు కష్టాల్లో ఉన్నా, వన్స్ ఇన్ ఏ మంత్ విత్ ఫ్రెండ్స్ డెఫినెట్గా ట్రావెల్ చేయండి. డెఫినెట్గా మీరు ఫ్రీగా అయితే ఫీల్ అవుతారు. ఐఎమ్ డ్యామ్ షూర్. సో ఇలాంటి నేచర్లో మీరు ట్రావెల్ చేస్తూ ఉంటే ఎలాంటి కష్టాలైనా, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు డెఫినెట్గా ఆ ప్రాబ్లమ్స్ నుండి రిలీఫ్ అయితే డెఫినెట్గా పొందుతారు. సో గైస్, నేను చెప్పేది ఒకటే, వీలైతే ట్రావెల్ చేయండి విత్ ఫ్రెండ్స్. ఓకే. అండ్ ఎండింగ్ వరకు అయితే ఈ వీడియోని చూసి నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని నెక్స్ట్ వీడియోస్ కోసం. సో అప్పటి వరకు టేక్ కేర్ గాయ్స్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. And guys, finally, thanks for watching my video.